హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా టేస్టీగా ఉండే బియ్యం వాడకుండా రాగులతో దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి. ఈ రాగుల దోశ చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి మనం ఈ రాగి దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక స్టీల్ బౌల్ తీసుకొని 2 కప్పుల రాగులను తీసుకోవాలండి. రాగులు ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలి, ఎందుకంటే మనకి రాగుల్లో చాలా దుమ్ము ఉంటుంది. క్లీన్ చేయని వాళ్ళు అయితే తప్పకుండా మంచి దుమ్ము లేని రాగులని తీసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు మనం మినప్పప్పును తీసుకోవాలండి. ఈ మినప్పప్పును కూడా మనం వేసేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోవాలి. ఈ మెంతులు వేయడం వలన మనకి దోశ హెల్తీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని ఒకసారి చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం వీటిలోకి నిండుగా వాటర్ వేసుకొని 1కి 4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. లేదంటే మనకి దుమ్ముండి దోశ తినేటప్పుడు అంత టేస్టీగా కూడా ఉండదండి. ఇప్పుడు మనం ఈ రాగులను దుమ్ము లేకుండా 1కి 4 సార్లు చూడండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మనకిలా పైకి దుమ్మంతా తేలుతుందండి. ఇలా మనం 1కి 2 సార్లు శుభ్రంగా వాటరు తెల్లగా అయ్యేంత వరకు వాష్ చేసుకోవాలండి. మనకి రాగుల్లో ఉండే దుమ్ము ఉండడం వలన దోశ కరెక్ట్గా ఉండదండి. చూడండి, ఇలా తెల్లగా అయ్యేంత వరకు వాష్ చేసుకొని నిండుగా వాటర్ పోసుకొని మనం ఒక 10 గంటల పాటు నానబెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా తెల్లగా అయ్యేంత వరకు మనం వాష్ చేసుకోవాలి. మనకి చిరుధాన్యాలు నానడానికి 9 లేదా 10 గంటల సమయం పడుతుందండి. వీటిని ఒక 9 లేదా 10 గంటల పాటు మనం చక్కగా నానబెట్టుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ ఒక 10 గంటల తర్వాత రాగులు చక్కగా నానిపోయండి. వీటిలోని వాటర్ వంపేసి మనం వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మనం బ్లెండ్ చేసేటప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చిరుధాన్యాలు బ్లెండ్ అవ్వడానికి కాస్త సమయం పడుతుందండి. మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ సాఫ్ట్గా మనకి పిండి ప్రిపేర్ అయింది. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మనకి పిండిని అప్పటికప్పుడే దోశలు వేసుకోవచ్చు. మనం రాత్రంతా బయట పెట్టుకొని కూడా మరుసటి రోజు దోశలు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పిండితో మనం దోశ, ఇడ్లీ, ఊతప్పం చాలా వెరైటీస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ ఒక్క పిండితో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని ఊతప్పం లాగా వేసుకుంటే వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఈ పిండిని మనం దోశని వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇలా రౌండ్గా దోశ వేసుకోవడమే అండి. చాలా సింపుల్గా ఉండే ఈ రాగి దోశని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకవైపు కాలిన తర్వాత తిరిగి మరొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకుంటే మనకి రాగి దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా తిన్నా కూడా మనకి స్టమక్ ఫుల్గా అనిపిస్తుందండి. అలాగే వెయిట్ లాస్ చేసే వాళ్ళకి రాగి దోశ చాలా హెల్ప్ అవుతుంది. ఈ రాగులు తినడం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఇలా హెల్తీగా మనం రాగులతో దోశను ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మనకి ఒకవైపు కాలిన తర్వాత ఇలా మరొక వైపు టర్న్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉండే రాగి దోశని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మనకి రాగి దోశలు కూడా సాఫ్ట్గా చాలా మృదువుగా ఉంటాయండి. మనం చట్నీతో అయినా అలాగే పొడితో అయినా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి రాగి దోశ. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.